యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ప్రభువు మన ప్రార్థన ఆలకించి ఎపిసోడ్ సహకారిని అనుగ్రహించినారు. లక్ష్మీ వారపుపేట వాస్తవ్యులు మంచాల ప్రవీణ్ కుమార్ గారు ఉద్యోగం పొందిన సందర్భంగా, మరియు ప్రతాప్ కుమార్ గారు జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు క్షీరసాగర్ ప్రభావతి గారు సహకారం ఇస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారికి ఉద్యోగం సాధించిన సందర్భంగా శుభము. ప్రతాప్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా శుభము కలుగునుగాక. క్షీరసాగర్ గారికి ప్రభావతి గారికి ధన్యవాదాలు. ఎపిసోడ్ సహకారం ఈ మాసం ఇదే మొదటిసారి రావటం. 6 రోజులకు ఒక ఎపిసోడ్ వచ్చింది. 31 రోజులకు 22 కావాలి. ప్రార్థన చేయండి, ప్రభు అనుగ్రహిస్తారు. అటువలనే ప్రేమ సాక్షి టీవీలో ప్రతి రాత్రి 7 గంటలకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో వాక్యాన్ని తెలియజేస్తున్నాము. దీని కొరకును ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన క్షీరసాగర్ గారు, ప్రభావతి గారి కొరకు వందనాలు. ప్రవీణ్ గారికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ప్రతాప్ గారికి ఇచ్చిన నూతన జన్మదినమును, దయాకిరీటమును, బహుమానమును బట్టి వందనాలు. బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. నేటి మొదలు అనుదినము ఎపిసోడ్ సహకారులను పంపించండి. యేసు దివ్య నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 6వ అధ్యాయం 43వ వచనము నుండి వాక్యాన్ని మనము ధ్యానించాలి. యేసు చెప్పినటువంటి బోధ గంభీరమైన బోధ. 32వ వచనం నుండి నేను ధ్యానం చేస్తున్నప్పుడు గమనించాను, ఒక ప్రత్యేకత ఉన్నది యేసు బోధలో. లోకము ఒక బోధ చేస్తే దేవుని కుమారుడైన యేసు దానికి భిన్నంగా బోధించాడు. లోకం ఏం చెబుతుంది? మిమ్మల్ని ఎవరైనా దూషించి, నిందించి, బాధిస్తే వాళ్ళని క్షమించండి అని లోకం చెప్పదు. ఆనందించండి మీరు అని చెప్పదు, బాధపడండి అంటుంది. కానీ ప్రభు అంటున్నారు, వారి కొరకు ప్రార్థించండి, వారిని క్షమించండి, మీ ఫలం పరలోకంలో అధికమైంది అన్నాడు. ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. ధనవంతులు కడుపు నిండిన వారికి శ్రమ అన్నాడు. లోకం అలా అందం. ధనవంతులకు కడుపు నిండిన వారికి సుఖం ఈ లోకంలో. కానీ ప్రభు అన్నాడు శ్రమ అన్నాడు. ఇట్స్ ఎ డిఫరెంట్ టీచింగ్. మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది అంటుంది లోకం, కానీ మీకు శ్రమ అన్నాడు ప్రభు. ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. తర్వాత శపించిన వాడిని దీవించమంటాడు, శత్రువులను దీవించమంటాడు, ప్రేమించమంటున్నాడు, బాధించే వారి కోసం ప్రార్థించమంటాడు, ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పమన్నాడు, ఎత్తుకుపోయేవాడికి అడ్డు చెప్పొద్దు, ఎత్తుకుపోనమన్నాడు. ఎవరండి? ఎవరైనా ఏదైనా ఎత్తుకుపోతుంటే నీ దగ్గర తీసుకొని పోనీ, నీ సొత్తు ఎత్తుకొని పో, వాళ్ళ దగ్గర మరలా అడగద్దు. లెట్ దట్ ఫెలో టేక్ అవే, నో ప్రాబ్లం. ఏంటి అసలు ఈ మాటలు? తల ఉండి మాట్లాడుతున్నావా అని అంటారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే.
తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళనివ్వయా ఏమవుతుంది అని అంటే ఎట్లా ఉంటుంది నీకు అంటే ఏం చెప్పాలనుకున్నాడు యేసు? ఎవడైనా నీ దగ్గర దేన్నైనా ఎత్తుకొని పోయినంత మాత్రాన నీవేమి నాశనం అయిపోవు, నేను నీతో ఉన్నాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. అది ఆయన చెబుతాను. మనమేమంటాం? జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనం పట్టుకొని ఉండాలి అని అంటాం. ఆయనైతే అలా అంటం లేదు. నీ వద్ద ఎవడైనా దేన్నైనా తీసుకొని పోవాలనుకుంటే తీసుకొని పోనీ అన్నాడు. 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చేసేయమన్నాడు. ఈ బోధ చాలా భిన్నంగా ఉంది. ప్రేమించిన వారిని ప్రేమిస్తే మెప్పేంటి, ప్రేమించిన వారిని కూడా ప్రేమించండి. అలాగే మరలా పుచ్చుకోవాలని ఆశించవద్దు అంటున్నాడు. అప్పించినప్పుడు ఎవరికైనా ఏమైనా అవసరం ఉండి ఇచ్చారనుకోండి, మళ్ళీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ బ్యాక్, మళ్ళీ వెనక్కి వస్తుందని ఆశ లేకుండా ఇచ్చేసేమన్నాడు. ఇలాగా ఎవరైనా మాట్లాడతారా? ఇలా చేసి చూడాలి. మన లైఫ్ ఎట్లుంటుందో ఊహింపతరం కాదు. నోటు లేకుండా అప్పు ఇవ్వగలుగుతారా ఇవాళ ఎవరైనా? ఒక చెక్ దగ్గర పెట్టుకోకుండా అప్పు ఇవ్వగలుగుతున్నారా ఎవరైనా? కొన్ని సంతకాలు తీసుకోకుండా అప్పు ఇవ్వగలుగుతారా ఎవరైనా? కానీ ప్రభు చెబుతున్నాడు, ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ లెండ్ ఇట్ టు అదర్స్. ఇతరులకు అప్పు ఇవ్వు, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ బ్యాక్. మళ్ళీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకు. అర్థమవుతుందా? అంటే దేవుడు తన రాజరిక స్థాయి మాట్లాడుతున్నాడు, తన స్థాయిలో మాట్లాడుతున్నాడు. మనకేంటంటే ఆ మానవులు మనం ఎట్టయితే ఇదేంట్రా వింతగా ఉందేంటి, ఇదేం బోధ, డబ్బులు పోవు మరి, అట్లా ఉంటుంది మన ఆశ. యేసుతో ఉన్నవాడు డబ్బులు పోయినని బాధ లేదు. యేసుతో ఉన్నవాడికి డబ్బులు పోయినాయి అనే బాధ లేదు. నేను ఎప్పుడు బాధపడలేదు. డబ్బు లేదే అనే బాధ లేదు, పోయిందనే బాధ లేదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు పక్కన, ఆయన చూసుకుంటాడు. షెకెల్ పన్ను కట్టాలంటే కట్టాడు, తెలిసిన 1000 మందికి ఆహారం పెట్టాలంటే పెట్టాడు. ఏమి వెనకడుగు వేయలే, ఏమీ లేకుండా పెట్టాడు. అది కాదు విచిత్రం. వివాహంలో కొరత వచ్చింది, ఏమీ లేకుండా తీర్చాడు. అసలు ఆయన పక్కనుంటే ఇది ఉంది అది లేదని ఆలోచన ఎందుకు వస్తుంది? కనుక సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. దేవుణ్ణి పనిచేయనివ్వమన్నాడు నీ జీవితంలో. అలా పనిచేయనిస్తే నీకు దిగులేమిటిక? దిగులు పడక్కర్లేదు. నోవాహు జలప్రళయం అనంతరం నోవాహు ఆ పర్వతం మీద, అరారాతు పర్వతం మీద ఆ షిప్ దిగినప్పుడు, ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు ఏముంది? ఎవరు లేరు భూమి మీద, మనుషులు లేరు, అందరూ చనిపోయారు. వాళ్ళు 8 మందే ఉంటే ఎంత నిశ్శబ్దం వెళుతుందో. కిలకిలా రావాలు చేయటానికి పక్షులు లేవు, శబ్దాలు చేయటానికి జంతువులు లేవు, కేకలు వేయటానికి మనుషులు లేరు. ఓన్లీ 8 people, ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ దే వర్ కంటెంటెడ్. వారు తృప్తికున్నారు. వారి నుంచి దేవుడు వాగ్దానం చొప్పున ప్రపంచ మానవులు వాళ్ళు 800 కోట్ల పైగా ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. గ్రహించండి దేవుని వాక్యాన్ని. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యూ హ్యావ్ నథింగ్ టు డూ. ఇంక నువ్వు చేయటానికి ఏమి లేదు, అంతా ఆయన చూసుకుంటాడు. ఇది చెప్తే విచిత్రంగా ఉంటుంది లోకస్తులకి. ఆయన చూసుకుంటాడు. నేను యెరూషలేము వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఆయన చూసుకుంటాడు. ఏ విధంగా డబ్బు ఆయన చూసుకుంటాడు. ఏ విధంగా అవసరతలు తీరుతాయి అది ఆయన చూసుకుంటాడు. నేను కొన్ని విషయాలు వర్క్ చేస్తున్నాను, అవన్నీ ఎవరు చేస్తారు? అది ఆయనే చూసుకుంటాడు. నాకు ఈ మాసానికి చాలా అత్యధికమైన మొత్తం డబ్బు కావాలి, ఎవరు అది ఆయనే చూసుకుంటాడు. ఆయనే చూసుకుంటున్నాడు కూడా. నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను, నేను more than 1.5 lakh ఐ హ్యావ్ టు పే దిస్ మంత్. దేవుడు చిన్నగా పంపిస్తున్నాడు గృహానికి. అప్పుడు ఎట్లా చేస్తున్నాడు, ఇప్పుడు అట్లాగే చేస్తున్నాడు. గ్రహిస్తున్నాడా? దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వకపోతే నేనేం చేస్తాను? ఆ టీవీ ఛానల్ అధిపతికి నమస్కారం పెట్టి వచ్చి ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి ఆయనకి దండం పెట్టి, అయ్యా కొద్దిగా తగ్గించండి బాబు గారు అని కాళ్ళు చేతులు పట్టుకుని అడుక్కోవాలి. అంతే కదా? దేవుడు అది చేస్తాడా? చెప్పండి.
చేశాడా గత 16 సంవత్సరాల్లో? చేయలేదే. సో గాడ్ కెన్ ప్రొవైడ్. హీఈస్ ఎ డిఫరెంట్ గాడ్. మనం అనుకున్నట్టు కాదు ఆయన. ఆయన అనుకుంటున్నాడు, ఆయన చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నిన్ను ఆదుకుంటాడు. నీ ఉద్దేశాలు చూస్తున్నాడు, నిన్ను ఆదుకుంటాడు. క్రీస్తు నామము ఎరుగని జనులు క్రీస్తుని ఎరగాలి. ఆయన నామము ఎరుగని ప్రజలు ఆయన తెలుసుకోవాలి. హృదయ స్పందన ఏంటో దేవుడు చూచే తన కార్యాలు జరిగిస్తాడు. కనుక అప్పిచ్చి మేలు చేయమంటున్నాడు, శత్రువులను ప్రేమించమని అంటున్నాడు, ఏమి నిరాశపడకండి అంటున్నాడు, మీ ఫలం గొప్పది అంటున్నాడు, ఉపకారం చేయండి దుష్టులకు అంటున్నాడు, కనికరించండి కనికరించండి వాళ్ళు అంటున్నాడు. ఎట్లా కనికరించేది? వాళ్ళని ఎలా కనికరించేదండి అంటారు మనుషులైతే కదా. ఒక హంతకుండా ఎలా కనికరిస్తామండి? నిజమే. ఒక దయలేని వాడిని ఎలా కనికరిస్తామండి? ఒక తలలు నరికిన వాడిని ఎలా కనికరిస్తామండి? నిజమే. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. దేవునికి సమస్తం సాధ్యం. తర్వాత తీర్పు తీర్చొద్దు అంటాడు, నేరం మోపొద్దు అంటున్నాడు, క్షమించండి అంటున్నాడు, ఇవ్వండి 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 అంటున్నాడు. ఎవరిస్తారు ఇవాళ చెప్పండి? ఇవ్వండి, ఇతరులకు ఇవ్వండి. ఇంకో మాట చెప్పండి, దేవునికి ఇవ్వండి అంటే ఇస్తారండి. ఎందుకంటే దేవుడు మళ్ళీ చాలా ఎక్కువ వెనక్కి ఇస్తాడని, దేవుడు మరలా చాలా వెనక్కి ఇస్తాడని ఇవ్వటానికి ఇష్టపడతారు. ఇవ్వలేని వాడికి ఇవ్వటం ఎలా సాధ్యం? ఇవ్వలేని వాడికి ఇవ్వటం ఎలా సాధ్యం? ఆయన ఇమ్మంటున్నాడు, కొలత లేకుండా ఇమ్మంటున్నాడు. యాజ్ మచ్ యాజ్ యూ కెన్ గివ్, యూ గివ్, దట్స్ ఆల్. ఈ బోధ చేయటం సాధ్యమవుతుందా అంటే సాధ్యమే. సాధ్యం కాకపోతే ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన సాధ్యం చేసి చూపించాడు. కనుక విశ్వాసి అంటే మామూలుగా బతికేవాడు కాడు, లోకంలో పిచ్చోళ్ళ బతికేవాడు అని అర్థం. లోకంలో వెర్రివాడిగా బతికేవాడని. కొంతమంది ఎలా తయారయ్యారంటే వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆత్మీయ గర్భంలోనికి వెళ్ళారు. అంటే పరిచయుల విధానం అన్నమాట. పరిచయులు ఎట్లా వీఆర్ సంథింగ్ గ్రేట్ రిలీజియస్లీ అని అనుకున్నారో అట్ట. అది కూడా వ్యర్థమే. ప్రభు అదే చెప్పాడు, నువ్వు దీనుడు అయిపోమన్నాడు, నువ్వెవరికంటే గొప్పవాడు కాదని తెలుసుకోమన్నాడు. కనుక ఆయన బోధ ఒక ప్రత్యేకమైనటువంటి బోధ. ఈ బోధలో ఆయన చెబుతున్నది ఏమిటంటే గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపలేడు, ఇద్దరు గోతులు పడతారు. కనుక గుడ్డివాడిగా ఉండొద్దు. ఆత్మీయ నేత్రాలు తెలుసుకుంటే నువ్వు ఆత్మీయంగా ఇతరులు నడిపించగలుగుతావు. అదే చెప్తున్నాడు. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాదు, సిద్ధుడైన ప్రతివాడు బోధకుడిలా ఉంటాడు. బోధకుడిని దాటి వెళ్ళడు, ఎవడో గొప్పవాడు కాదు. నీ కంటిలో దూలం ఉంచుకున్నావు, ఎదటి కంటిలో నలుసు వెతుకుతున్నావు అంటాడు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? అంతరంగంలో మార్పుకి. ఈ పై బోధ ఇప్పటివరకు నేను ఈ 13 నిమిషాల్లో చెప్పింది ఏమిటంటే దేవుడు అంతరంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, మార్పుకి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ప్రవర్తనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు, మాదిరి జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎట్టుబడితే అటు లోకంలో నడిచినట్టు నడవద్దు అంటున్నాడు. ఇరుకు మార్గాన్ని బొమ్మ అంటున్నాడు. దేవునికి ఇష్టమైన మార్గం మనుషులకు ఇష్టం ఉండదు. కనుక మనుషులు దాన్ని వెంబడింప ఇష్టపడరు. కనుక నీవైతే దేవునికి ఇష్టమైన మార్గం ఎంచుకో. దేవునికి ఇలా ఇష్టం. దేవుడు తను ఎలా ఉన్నాడో తన బిడ్డలు కూడా అలాగ ఉండాలనుకుంటున్నాడు. తాను ఎలా ఉండాలనుకుంటున్నాడో తన బిడ్డలు కూడా అలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. అలా ఉండు. కనుక వేషధారితనం వద్దు. ఎదుటివారి కంట్లో నలుసు తీసే ముందు నీ కంట్లో దూలం తీసేయమన్నాడు. కనుక ఇతరులను విమర్శించొద్దు, నిన్ను విమర్శించుకో అని చెప్పాడు. ఇతరులను తృణీకరించొద్దు, నిన్ను నువ్వు తృణీకరించుకోమని చెప్పాడు. ఇతరులను గాయపరచొద్దు, నీ అంతరంగాన్ని సరి చేసుకోమని చెప్పాడు. కాబట్టి మార్పు నీతోనే అని చెప్పాడు. మార్పు ఇతరుల కొరకు కాదు, నీతోనే. నువ్వు అస్తమానం ఇతరుల్లో మార్పు కోరుతున్నావు, కానీ దేవుడు నీలో మార్పు కోరుతున్నాడు.
నీలో మార్పు వచ్చినప్పుడు ఇతరులు ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. స్మైలింగ్ ఫేసెస్ కెన్ రిసీవ్ స్మైలింగ్ ఫేసెస్ అన్నారు. నువ్వు నవ్వుతూ ఉంటే నవ్వే ముఖాలు ఎదురొస్తాయి. నువ్వు సీరియస్గా ఉంటే సీరియస్గా చూసేవాళ్ళు ఎదురొస్తారు. నువ్వు మీసాలు తిప్పితే నీకు ముందు ఇంకోటి మీసం తిప్పుతాడు. నువ్వు చిరునవ్వుతో ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే నేను ఇంకా గౌరవిస్తాను. అర్థమవుతుందా? కనుక దేవుడు నీలో మార్పును గురించి మాట్లాడుతున్నాడు. అంతరంగ మార్పును గురించి మాట్లాడుతున్నాడు. మనకి మార్పు అక్కర్లా. మనకేం కావాలంటే చేర్పులు కావాలి. దేవునికేమో మార్పు కావాలి, మనకేమో చేర్పు కావాలి. ఏమిటా చేర్పు అంటే మంచి పేరు, ధనలాభం. అర్థమవుతుందా? నేను అనే అహం, ఇవి చేరాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు అవన్నీ పోవాలని ఆయన బోధ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే 43వ వచనం నేను ఎంచుకున్నది మాట, ఏ మంచి చెట్టునకు పనికి మాలిన ఫలములు ఫలింపవు. ఫర్ నో గుడ్ ట్రీ బేర్స్ బ్యాడ్ ఫ్రూట్. ఫర్ నో గుడ్ ట్రీ బేర్స్ బ్యాడ్ ఫ్రూట్. మంచి చెట్టు చెడు ఫలములు ఇవ్వదు. కాబట్టి ఫలముల వైపు చూస్తున్నారా, చెట్టు వైపు చూస్తున్నారు? అందరూ ఫలాల వైపు చూస్తారు. వరల్డ్ లుక్స్ ఎట్ ద ఫ్రూట్స్, బట్ గాడ్ లుక్స్ ఎట్ ద ట్రీ. మనుషులు మనకు ఏం జరుగుతుందా, ఏం దొరుకుతుందా, ఏం కలుగుతుందా, ఏం వస్తుందా అని చూస్తారు. కానీ దేవుడు మనిషి ఎవరా అని చూస్తాడు. పలానా వాడితో మాట్లాడితే, స్నేహం చేస్తే ఏం దొరుకుతుందని చూస్తాం. పలానా వ్యక్తిని కలుగుంటే ఏం కలుగున్నట్టు నేను అనేది చూడాలి. అబ్రహాము యొక్క క్రియలలో దేనిని దేవుడు చూడాల. అబ్రహాము యొక్క క్యారెక్టర్ చూశాడు. 18వ అధ్యాయంలో అన్నాడు, అబ్రహాము రాబోతున్న తరముల వారికి నీతిని గురించి, న్యాయాన్ని గురించి, తనను గురించి చెప్పువాడై ఉంటాడని తాను చూస్తున్నాను అని అన్నాడు. కాబట్టి అబ్రహాములో దేవుడు చూచింది ఏమిటి? ఫలాల హృదయమా? హృదయం. దేవునికి మానవుని హృదయం కావాలి. అందుకే అంటున్నాడు, మంచి చెట్టు చెడ్డ ఫలాలు ఇవ్వదు. డ్యామ్ షూర్, ఇక అందులో మార్పులేదు. చెడ్డ ఫలం వచ్చిందంటే చెట్టు చెడ్డదని, ఫలం చెడ్డదని కాదు. కనుక చెట్టు మంచిది అవ్వాలి. నీ హృదయం మారాలి. హృదయం మారకపోతే నువ్వెన్ని మంచి క్రియలని ఉత్పత్తి చేస్తున్నావో అవన్నీ కూడా చెడ్డ క్రియలే. దాని వెనకాల ఉద్దేశాలు చెడే. మనం చాలా మంచి పనులు చేస్తున్నట్టు కనబడతాం. ఒకరికి పూల బొకే వేస్తాం, ఒకరికి దండ వేస్తాం, శాలువా కప్పుతాం. దాని ద్వారా అతడు అనుకుంటాడు నన్ను బాగా గౌరవిస్తున్నారు అని అనుకుంటాడు. కానీ దాని వెనకాల ప్రతిఫలాపేక్ష ఉంచుకొని దండ వేస్తాం. అది వాడికి తెలియదు. దండ వేసినప్పుడు, ఒక శాలువా కప్పినప్పుడు, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చినప్పుడు రేటు కట్టుకొని మనకు కలిగే లాభాన్ని ఊహించుకొని ఇది ఇచ్చేద్దాంలే అనుకుంటా. అంటే యుక్తి, మోసం. పైకి ఒకటి, లోపల ఒకటి. అది దేవుడు చూస్తున్నాడు. అందుకని అన్నాడు, ఈ ఫలం నువ్వు చేస్తున్నావు, దండ ఇస్తున్నావు, ఒక బొకే ఇస్తున్నావు, ఒక షాల్ కప్పుతున్నావు, ఒక స్వీట్ ఇస్తున్నావు. వాట్ ఫర్? ఈజ్ ఇట్ రియల్ అప్రిసియేషన్ ఆర్ ఫర్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్? ఏదో కావాలని. దేర్ ద కాంట్రడిక్టరీ విల్ రైజ్ విత్ గాడ్. అర్థమవుతుందా? కాబట్టి మంచి చెట్టు, పనికిమాలిన ఫలాలు. మనం పనికిమాలిన ఫలాల్ని పనికొచ్చినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవాళ మార్కెట్స్లో యాపిల్ బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. ఆ పైన వ్యాక్స్ పూసేస్తున్నారు. బాగా కలర్ఫుల్గా ఉంటుంది యాపిల్. ఒక సన్నటి ఏదైనా బ్లేడ్ తీసుకుని పైన గీకితే వ్యాక్స్, తెల్లగా వ్యాక్స్ బయటకు వస్తుంది. అది పోతే కానీ దాని అసలు రంగు తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి చెడు కార్యాలను మంచి కార్యాల యొక్క కోటింగ్లో మనం చూపించేస్తున్నాం. ఆహారం ఇస్తున్నాం కొందరికి, కానీ దేనికోసం? మనల్ని చూపించుకోవటానికి.
దానివల్ల ప్రయోజనం లేదు, అది మంచి క్రియ కాదు. నువ్వు ఆహారం ఇస్తున్నావు అనేది నీ స్వార్థం కోసం, వాళ్ళ ఆకలి కోసం కాదు. అందుకే దేవుడు నీ హృదయం మారాలన్నాడు. ఇఫ్ యు లవ్ దెమ్ ఇట్ ఈస్ గుడ్, ఇఫ్ యు వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ ఇట్ ఈస్ బ్యాడ్. యువర్ గివింగ్ ఈజ్ సిన్. దెన్ వాళ్ళ నుంచి ఏదో ఆశించేవు. ఎప్పుడు పుణ్యం కోసం పనులు చేయబాకండి, కృతజ్ఞతగా చేయండి దేవునికి. ఏదో కలిసి వస్తుందని చేయకండి. చాలామంది చందా ఎందుకు చేస్తారు తెలుసా? 100 రెట్లు చేసి వెనక్కిస్తాడు. ఇదే మ్యాజిక్ బాక్స్ ఏంటండి? ఆపరేటరీ బాక్స్లో 1000 రూపాయలు వేస్తూ అనుకుంటాడు, దేవుడా దీన్ని 1,00,000 రూపాయలు చేసి నాకు ఇచ్చేసేయి. వాట్ డూ యూ థింక్ ఆఫ్ గాడ్? ఈయన ఉన్న మ్యూజిషియన్ అనుకుంటున్నావా? కృతజ్ఞతగా ఇవ్వు, దేవుడు దీవిస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇదిగో దీన్ని నీకు ఇస్తున్నాను, దీన్ని నాకు ఇన్ని రెట్లు చేసేసి వెనక్కి ఇచ్చేసేయి, నువ్వు పలానా చోట రాసావు కదా అని మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఇట్స్ నాట్ ఫెయిర్. ఫెయిర్నెస్ మనుషుల ఎదుట కాదు, బిఫోర్ గాడ్. అందుకని అబ్రహాముకు చెప్పాడు, అబ్రహమా నా ఎదుట నిందారహితుడిగా నడుచుకో, నాకు తెలుసు నీ హృదయం ఏంటో, నీకు తెలుసు నీ హృదయం ఏంటో, నువ్వు నడిచేటప్పుడు నేనున్నాను అని ఎరిగి నా ముందు నాకు నచ్చినట్టు నువ్వు నడు అని చెప్పాడు. అర్థమవుతుందండి? వాక్యాన్ని గ్రహించండి. మంచి చెట్టున పనికిమాలిన ఫలాలు రావు, పనికిమాలిన చెట్టున మంచి ఫలితాలు కూడా రావు. పనికిమాలిన చెట్టు ఒక ఫ్రస్ట్రేటెడ్, పొల్యూటెడ్, కాంప్రమైజ్డ్ పాలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, కరప్ట్ ఫెలో ఉన్నాడు అనుకోండి, వాడి నుంచి ఏం మంచి వస్తుందండి? ఎన్నో పథకాలు రిలీజ్ చేస్తాడు, కానీ దాని వెనకాల స్వచ్ఛత ఉండదు. నోటి మాటతో నువ్వు చెప్తే కుదరదు, దేవుని ముందు ఉండాలి. అర్థమవుతుందా? ఎవరైనా సరే అంతే, ఏ ట్రేడ్ అయినా అంతే, ఏ వ్యక్తి అయినా అంతే. మనము పాపాన్ని దాచి మాట్లాడతాం, లోపాన్ని దాచి మాట్లాడతాం, వ్యవహారంగా దానికి మంచి పేరు పెడతాం. ఇట్ ఈస్ సిన్. లోపాన్ని దాచి ఎదటివాడికి ఒక వాహనం అమ్మేస్తాం, మంచిగా మాట్లాడతాం, దాన్ని చెడు మాట్లాడడం. అర్థమవుతుంది? నువ్వెందుకు అమ్ముకుంటున్నావో చెప్పవు, వాడు ఎందుకు కొనుక్కోవాలో చెబుతావు. దేవుడు అట్లాంటి నచ్చదు. యథార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే వాడికి ఇష్టమైతే కొనుక్కుంటాడు, లేకపోతే లేదు. కాబట్టి ప్రతిదానిలో కూడా దేవుడు యథార్థత కోరుతున్నాడు. నేను ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను. కొంతమంది అంటారు, ఏంటండి ఇట్లా చెప్పేస్తున్నారు ఏమిటి? ఎస్, ఐ షుడ్ టెల్ దమ్. చెప్పాల్సిందే. చెప్పకపోతే ఎట్లా? ఒక లోపం ఉంది, దాన్ని చెప్పాల్సిందే. లోపం చెప్తే ఎవరండి అట్రాక్ట్ అయ్యేది? నో వన్, మేబీ నో వన్, ఎవరు లేకపోవచ్చు. యథార్థత మన హృదయంలో మనం కనపరిచినప్పుడు దేవుడు మన పనులు చేస్తాడు. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, ఇది నా అనుభవం. నేను యెరూషలేముకు వెళ్ళాలనుకున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు. కొంతమంది మిత్రులను దేవుడు పురికొల్పాడు. సమయానికి నేను చెల్లించగలిగాను. ఇంకా 1-2 కొరతలు మిగిలిపోయాయి. నేను థింక్ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆ 2 కూడా నా సమీప బంధువు గారు ఆ 2 తీర్చాడు. నాకు తెలియదు, నా హైదరాబాద్ ట్రావెల్ బుక్ చేసి ఉంచాడు ఆయన, నాకు చెప్పలేదు. బట్ ఇట్ వాజ్ బుక్డ్. నేను కొన్ని కట్టవలసిన మిగిలిన కొన్ని బ్యాలెన్సెస్ ఉన్నాయి. హీ పెయిడ్ దెమ్, నాకు చెప్పలేదు. హీ పెయిడ్ దెమ్, వాటిని పే చేశాడు. అర్థమవుతుంది? నా అవసరాలు నాకు తెలియకుండా దేవుడు వేరొక వ్యక్తి హృదయంలో ఒక మంచి ఆలోచన ఉంచి, నాపై ప్రేమ ఉంచి జరిగించాడు. అర్థమవుతుందా? కనుక నేను దేనికి భయపడాలి? నేను దేనికి ఆలోచించగలను? నా భార్యతో నేను చెప్పాను, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. ఏం చేయాలో మనకు తెలియదు, మనం ఎలా నడవాలో మనకు అర్థం కాదు. మన ప్రభువు నడిపిస్తాడు. అవును సోదరుడు, అవును సహోదరి,
మంచి చెట్టుగా మారు. మంచి ఫలాలు అవే వస్తాయి. డోంట్ వర్క్అవుట్ ఫర్ ద ఫ్రూట్స్, లివ్ లైక్ ఎ గుడ్ ట్రీ. లివ్ like a good tree. Live a holy life. Fruits will automatically flow. ఫలాలు ఆటోమేటిక్గా వస్తాయి. యూ డోంట్ నీడ్ టు వర్క్అవుట్ ఫర్ దామ్. నువ్వేదో కష్టపడి సాధించక్కర్లా, ఆయన నీ ముందు తెచ్చేస్తాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇఫ్ యూ వర్క్ ఫర్ గాడ్, గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇది నా అనుభవం, నేను చెబుతున్నాను. ప్రతి చెట్టు తన ఫలాల వల్ల తెలియబడుతుంది. ప్రతి చెట్టు, ప్రతి వ్యక్తి తన ఫలం వల్ల తెలియబడతాడు. నువ్వేదో దాచి నీ టాలెంట్ అని అనుకుంటే అవివేకం. సోదరుడా, సోదరి, సువార్త వెళ్ళాలి, అది నా ఆకాంక్ష. సువార్త విస్తృతంగా ప్రకటించబడాలి, అది నా ఆలోచన. దానికే నేను కృషి చేస్తున్నాను. తర్వాత ఇదే వచ్చిన రేపటి దినం మరలా నేను ధ్యానం చేస్తాను. సజ్జనుడు ఏ విధంగా తన ధననిధి నుండి మంచి విషయాలు బయటికి తెస్తాడో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం క్షీరసాగర్ గారు, ప్రభావతి గారు, మంచాల ప్రవీణ్ కుమార్ గారికి ఉద్యోగం వచ్చినందుకు, ప్రతాప్ కుమారి జన్మదినం సందర్భంగా సహకరించారు. సోదరుడు క్షీరసాగర్ గారికి, సోదరి ప్రభావతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యతలు. అమ్మ, ఈ వారంలో ఇదే మొదటి ఎపిసోడ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ప్రవీణ్ గారి కొరకు, ప్రతాప్ గారి కొరకు వందనాలు. సాగర్ గారి కొరకు, ప్రభావతి గారి కొరకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి. రేపటి నుండి సహకారులు లేరు ప్రభు. 15 దినాలు ఊళ్ళో ఉండటం లేదు. సహకారులు కావాలి. అడ్వాన్స్ రికార్డింగ్స్ మీ కృప దయచేయము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.